బొల్లా బ్రహ్మనాయుడు నటనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. శవరాజకీయాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, వైకాపా పేటెంట్లు. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్లే కదా. పొడిచిన ఆయన వైసీపీ ఆయన కార్యకర్త, గాయపడ్డ ఆయన వైసీపీ ఆయన. ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం? మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అని. అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి, జీవి ఆంజనేయులకి, మక్కడికి ఏమైనా సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఒక మాజీ ఎమ్మెల్యే 5 ఏళ్ళు అరాచకాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేకుల మీద దాడులు చేశారు. రషీద్ లాంటి వాడి హత్యకు కారకులు నువ్వే. రౌడీజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా ఈ నియోజకవర్గంలో? దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం? జీవి ఆంజనేయులు గారికి ఏంటి సంబంధం? తప్పుడు ప్రచారాలు ఆపు. మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు భరించలేకనే ప్రజలు నిన్ను రికార్డు మెజారిటీ చిత్తుగా ఓడించడం జరిగింది. నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీ రౌడీజానికి గుణపాఠంగా నిన్ను రికార్డు స్థాయి మెజారిటీతో ఓడించారు. ఇకనైనా పద్ధతి మార్చుకో. ప్రసాద్ను పొడిచినటువంటి గోపి ఎవరు? వైసీపీ కార్యకర్త కాదా? జగన్ వచ్చినప్పుడు జగన్ ఊరేగింపులో ఈరోజు ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తి జగన్ ఊరేగింపులో ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఈ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తి గోపి, దాడి చేసినటువంటి గోపి మీ ర్యాలీలో పాల్గొన్నాడు. అలాగే గాయపడ్డ ప్రసాద్ తాత రామయోగి మీతో కలిసి పనిచేయలేదా? మీ ఫ్యాక్టరీలో, మీ లావాదేవీల్లో ఉన్నటువంటి వ్యక్తే కదా ప్రసాద్ తాత. మీకు పొలాలు కొనిపెట్టింది ఎవరు? ఈరోజు కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడతా ఉంటే దాడి చేసిన ఆయన వైసీపీ, గాయపడ్డ ఆయన వైసీపీ. దీంట్లో తెలుగుదేశానికి సంబంధం ఏంటి? ఇంత దుష్ప్రచారమా? కళ్ళ ముందు కనపడుతున్నా నిస్సిగ్గుగా, దుర్మార్గంగా దుష్ప్రచారం చేయటమా? బుద్ధున్నోళ్ళు, సిగ్గున్నోళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? 70 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా బుద్ధి మారలే. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ. ఈ గోపి నీ సంరక్షణలో పెరిగినాడు. ఈరోజు దాడి చేసినాడు. గాయపరిచిన ఆయన వైసీపీ కార్యకర్త, గాయపడ్డ ఆయన వైసీపీ కార్యకర్త. మీ దుష్ప్రచారం తెలుగుదేశం మీదనా? ఏంటి దుర్మార్గం? అంటే ప్రజలు మీ దుష్ప్రచారాలు, మీ అసత్య ప్రసారాలు నమ్ముతారా? ఇంకా నమ్మే రోజులు పోయినాయి. మా నాయకుడు చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రౌడీజాన్ని, గుండాయిజాన్ని తొక్కిపడేశారు. మహిళలకు రక్షణ కల్పించారు. ఎక్కడైనా గొడవ జరగడానికి వీల్లేదు, శాంతి పద్ధతులు కాపాడటం మన బాధ్యత అని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా పోలీసుని చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చర్యలు తీసుకోమని కోరుతాం. నూజెండ్ల మండలం టి అన్నవరంలో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన ప్రత్యక్షంగా ఈరోజు ఏదైతే ఆరోపణ పడ్డాడో ఆ గోపి అనాథనే చెప్తా ఉన్నాడు. ఇది మా 2 కుటుంబాల మధ్య గతంలో జరిగినటువంటి వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం కూడా ఏంది అంటే బ్రహ్మనాయుడు గారి పొలానికి సంబంధించి అక్కడ కాపలా ఈ గోపి అనే వాళ్ళ తాత ఉండేవాడు. అతను తొలగించి ప్రసాద్ అనే అతన్ని పెట్టారు. అక్కడి నుంచి కొంచెం వైరుధ్యం ఉంది. అయితే ఈ 2 కూడా వైసీపీ కార్యకర్తలే. ఎందుకంటే 18 సంవత్సరాల పాటు నీ పొలంలో పనిచేస్తున్నటువంటి గోపి వాళ్ళ తాత నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ మొన్న కానీ మొత్తం కూడా నీ వైపు ఉన్నారు. ఈ ప్రసాద్ అనే ఇతను కూడా నీ వైపు ఉన్నారు. ఆ 2 కుటుంబాలు మీ వైపే ఉన్నాయి. ఇది వాస్తవం. ఈ గోపి రోజు స్పష్టంగా కనపడతా ఉంది. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రతిదాన్ని రాజకీయ రంగు పులిమి మాట్లాడితే జీవి ఆంజనేయులు గారి మీదనో లేకపోతే లోకేష్ గారి మీదనో రెడ్ బుక్ రాజ్యాంగం ఇది ఒక ఊత పదమైంది. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న అత్యధిక మెజార్టీతో ఓడిపోయారు. కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. నేను ఎందుకు ఓడిపోయాను, లేకపోతే ఈ పార్టీ ఎందుకు ఓడిపోయింది ఏందనేది ఆత్మ పరిశీలన లేకుండా ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని బురద జిమ్మే కార్యక్రమాన్ని నిరంతరం చేస్తానే ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి మచ్చు కనుక నిన్న జరిగినటువంటి అన్నవరం సంఘటన. అంటే నాకేమనిపిస్తుందంటే ఈ 14 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీరు మొత్తం కూడా ప్రజలకు అనుకూలంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గంలో శాంతి భద్రతలను కాపాడటం అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంటే అసూయతో ఈ విధంగా బురద జమ్ముతున్నారు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పదే చేసిన తప్పు చేస్తా పోతుంటారు. ఏదన్నా భార్యాభర్త తగాదు జరిగినా దానికి జీవి ఆంజనేయులు, తెలుగుదేశం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడ రెడ్ బుక్, ఎక్కడ లోకేష్ గారు, ఎక్కడ టి అన్నవరం సంఘటన? ఈ సంఘటన కానీ జీవి ఆంజనేయులు గారికి సంబంధం ఏంది? అక్కడ ఉన్న లోకేష్ గారికి సంబంధం ఏంది?
ఇంత డిప్రెషన్ లో పోతే ఎట్లా? ఎంగా 3 సంవత్సరాల 10 నెలల కాలం ఈ ప్రభుత్వం ఉంటది, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మహిజన మండలంలోని టీ అన్నవరం గ్రామంలో 2 కుటుంబాల మధ్య చిన్న గొడవ జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తిని రామయ్యేడి అనే అతను కొడుకుల కోసం సందాడగ్గా అక్కడ గొడవ ముదిరి రామయ్యేడి అనే అతన్ని ప్రసాద్ కొట్టడం జరిగింది. తన తాత అయిన రామయ్యేడిని కొట్టడం చూసిన గోపి ప్రసాద్ మీదకి ఎగబడతాం, ఇద్దరం కొట్టుకోవడంలో నా ఇంటికి వచ్చి నన్నే కొడతావరా అని ప్రసాద్ లోపల పోయి కత్తి తీసుకురావడం, గోపిని మెడ మీద కత్తితో కాడు చేయడం, గోపి భయపడిపోయి ప్రసాద్ మీదకి తిరగబడి అదే కత్తితో ప్రసాద్ని పొడవడం జరిగింది. ఇది 2 కుటుంబాల మధ్య జరిగింది. ఈ పొడిచిన వీరు ఆరోపిస్తున్న గోపీనాథను అన్నవరం గ్రామం కాదు, ఇతను వినుకొండలో పెద్ద బోరింగ్ సెంటర్ లో ఉంటాడు. ఇక్కడికి మొన్న జగన్ వచ్చిన రోజు కూడా మన గోపి వాళ్ళ అనుచరులు అందరూ కూడా జగన్ స్వాగతం పలకడమే కాకుండా జగన్ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ గోపి అక్రమటే ఉన్నాడు. ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన విషయాన్ని బొల్లా బ్రహ్మనాయుడు గారు దాన్ని జీవి ఆంజనేయ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి చూస్తున్నారు. అయ్యా బొల్లా బ్రహ్మనాయుడు గారు, మీరు మొన్న ప్రెస్ ఇచ్చిన నోట్లో అన్నవరంలో గొడవ జరిగిన తర్వాత ప్రసాదం వాళ్ళు మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినట్టు అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళని చేర్చుకోవద్దన్నారని చెప్పారని వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ఈ ఒక్క విషయమే తెలుస్తుంది. మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో దరిదాపు 30 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ పక్క నుంచి వచ్చినా కానీ ఆ సీసీ కెమెరాల్లో ఆ దృశ్యం బంధించబడి ఉంటుంది. మీరు మీ కార్యకర్త ఎవరు తీసుకొని వచ్చారు? 78 హాస్పిటల్కి వచ్చి చేర్చుకోలేదని మీరు చెప్పారు. మీరు అబద్ధాలు ఆడుతున్నారని వినుకొండ ప్రజలందరికీ కూడా అక్కడే అర్థమవుతుంది. అక్కడికే పోగా మీరు మళ్ళా గుంటూరులో కూడా జీవి ఆంజనేయులు ఫోన్ చేయడం వల్ల చేర్చుకోలేదని ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? అది జరిగింది. 2 కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఇతను అతన్ని ప్రాణం చేస్తాడేమోనని భయపడి అతను ఇది చేశాడు. అది ఇద్దరు వైసీపీ కార్యకర్తలే. దాని దేనికి ఎన్డీఏ కూటమి మీద మీరు ఈ విధంగా దుష్ప్రారం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా వైసీపీ రాజకీయం చేయటమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే పొడుచుకుంటారు. నెపం మాత్రం తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుల మీద వేస్తున్నారు. నూజెళ్ల మండలం టీఎన్ఆర్ఎంలో 2 కుటుంబాల మధ్య గొడవ. బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ రాజకీయాల కోసం రోజు దిగజారి ప్రవర్తిస్తున్నాడు. అన్నారం గ్రామంలో గోపి వాళ్ళ వైసీపీ మనిషే, అలాగే ప్రసాద్ వాళ్ళ మనిషే. జరుగుతుంది ఊరు జాతర. పోలేరమ్మ జాతరకి ఇంటింటికి చందాలు తిరుగుతూ అడుగుతున్న నెపంతో ఆల్రెడీ గోపి వాళ్ళ తాతగారు రామయోగియ, ఒగ్గు రామయోగియ ఆయన పేరు, 18 సంవత్సరాలు బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర వాళ్ళ పొలానికి సూపర్వైజర్ గా ఉన్నాడు అతను. అలాగే ప్రసాద్, ఇరువురు, ప్రసాద్ వైసీపీ నాయకుడే, రామయోగియ ఈ మనిషే. 18 సంవత్సరాలుగా ఇరువురు ఈ రోజు కత్తిపోట్లు పొడుచుకున్న ఇరువురు వైసీపీ కార్యకర్తలే. వివాదం చుట్టింది బ్రహ్మనాయుడే. వివరాల్లోకి వెళ్తే వాస్తవం మాట్లాడుకున్నాం. బ్రహ్మనాయుడు గారు వాళ్ళు మీ దగ్గర 18 సంవత్సరాలు పనిచేసింది లేదా ఒగ్గురామయ్య గారు పనిచేశారా లేదా? ఆ వివాదాన్ని నువ్వు అతను తెలియకుండా తీసేసి ప్రసాద్ అనే వ్యక్తిని గుమస్తాగా పెట్టుకోవడం వల్ల ఆ ప్రసాద్ అనే వ్యక్తికి ఈ రామయ్య అనే వ్యక్తికి ఇరువురి మధ్య గతంలో 2-3 సార్లు ఘర్షణ జరిగింది. మరలా ఈ యొక్క జాతర సందర్భంగా చందానికి వారి ఇంటికి వెళ్తే పాత గొడవలు గుర్తు పెట్టుకొని ఇతని వల్లే నా యొక్క ఉద్యోగం పోయింది, ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడని మళ్ళా గొడవ జరిగింది. వారి మనవడైన గోపి ఆ యొక్క గొడవలో కొన్ని కత్తిపోట్లు పొడిచాడు. అది అక్కడ గోపి మీ వైసీపీ కార్యకర్తే. అలాగే ఇదిగో గోపి రామయోగి గారి మనవడు గోపి, ఇతను మీ వైసీపీ కార్యకర్తే. అలాగే ప్రసాద్ మీ వైసీపీ నాయకుడే. మీ గొడవ వాస్తవం చెప్పాలంటే ముద్దాయి నువ్వు, వాళ్ళిద్దరి మధ్య సృష్టించింది ఆ గొడవకు సృష్టికర్త నువ్వు. నిన్ను ముద్దాయిగా తీసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఈ కారణానికి ఈ యొక్క గొడవకి ముఖ్య కారకుడు నువ్వు. ఈరోజు గ్రామాల్లో మా మధ్య అంటే బీసీల మధ్య కానీ, ఇతర కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ, వర్గాల మధ్య కానీ నీ స్వార్థ రాజకీయాల కోసం పదే గొడవలు సృష్టిస్తూ గ్రామాల్లో వైసీపీ నాయకులను పదే రెచ్చగొడుతూ
ఈ విధంగా గొడవలు సృష్టిస్తుంది నువ్వు. గతంలో ఎప్పుడు వినకొండలో ఇటువంటి చరిత్ర లేదు, నువ్వు వచ్చిన తర్వాతే ఈ చరిత్ర మొదలైంది.